నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటి రైల్వే రంగంలో భారీ సంస్కరణలకు మోదీ ప్రభుత్వం సంసిద్ధమైంది. భారతీయ రైల్వేను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన స్వతంత్ర రైలు అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆధునికత, అంతర్జాతీయ ప్రమాణాలు, పని సామర్థ్యం, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, మొత్తంగా రైల్వే వ్యవస్థ సమగ్ర అభివృద్ధిపై ఈ సంస్థ దృష్టి సారిస్తుంది. ఇందులో చైర్మన్, 3 సభ్యులు ఉంటారు. 1989 నాటి రైల్వే చట్టం పరిధిలోనే ఈ సంస్థ పనిచేస్తుంది. దీని ఏర్పాటుకు 50 కోట్ల ప్రారంభ నిధిని కేటాయించారు. మొత్తంగా భారతీయ రైల్వే వ్యవస్థ ప్రగతికి ఈ సంస్థ ఏ మేరకు దోహదపడుతుంది అనే అంశానికి సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు అద్దేపల్లి శ్రీధర్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు; సిహెచ్ శంకర్రావు గారు, దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి; చలసాని నరేంద్ర గారు, సీనియర్ పాత్రికేయులు, సామాజిక అంశాల విశ్లేషకులు; కుసంపుటి శ్రీనివాస్ గారు, లోక్సత్తా నాయకులు, సామాజిక అంశాల విశ్లేషకులు. శ్రీధర్ గారు, భారతీయ రైల్వే వ్యవస్థను మరింతగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర రైల్వే అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. దీనికి కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. మరి ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలని, ఉద్దేశాలని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? రైల్వే డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే క్రియేట్ చేశారో అది సెపరేట్ బాడీ కింద క్రియేట్ చేశారండి. ఇదివరకు కూడా రైల్వే మినిస్ట్రీస్లో రిఫార్మ్స్ అంటూ వచ్చినాయి. ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు అంటే పీస్మీల్గా ఒక ఏరియాలో చేయడం, లేదంటే ప్యాసింజర్ ఎమ్యూనిటీస్, లేదంటే రైల్వే ఫెసిలిటీస్, లేదంటే బోగీస్, ఇంజిన్, స్పీడ్, రైల్వే ట్రాక్. ఈ రైల్వే డెవలప్మెంట్ అథారిటీ ఏంటంటే పెను మార్పులకి ఒక సోపానంగా ఈ విధంగా మార్పు డైరెక్షన్ చూపిస్తున్నారు అన్నమాట రైల్వే డెవలప్మెంట్ అథారిటీ. ఇంచుమించుగా మనం ఏమనుకోవచ్చు అంటే ఫ్యూచర్లో ఏ విధంగా ప్రజలు కోరుకుంటారో, యూజర్స్ ఎవరైతే రైల్వే ఎంప్లాయీస్ కోరుకుంటారో వాళ్ళ లైఫ్ స్టైల్, అంటే పక్క పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, దెన్ టెక్నాలజీ పరంగా అండ్ సేఫ్టీ పరంగా. అంటే ఇప్పుడు ఎక్కువ మంది వెళ్ళి యాక్సిడెంట్లు అయిపోతే కుదరదు కాబట్టి ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్న రీసెర్చ్ యాక్టివిటీ, టెక్నాలజికల్ అప్గ్రేడేషన్తో పాటు ఫారిన్ కంట్రీస్లో కూడా ఏ విధంగా రైల్వే నెట్వర్క్స్, ఫారిన్ ట్రెండ్ ఎలా ఉన్నది, దాంట్లో మార్పులు, దాంట్లో టెక్నాలజికల్, దాంట్లో అడ్వైజరీ బాడీ కింద ఈ బాడీ పనిచేస్తుంది అనమాట. అంటే వీళ్ళు ప్రామినెంట్ రైల్వే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఒక పూల్ ఆఫ్ కమిటీ మెంబర్స్ని దాంట్లోంచి పికప్ చేసి ఒక స్పెసిఫిక్ బాడీని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇంటర్న్ ఈ రైల్వే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, రైల్వే ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే సర్టెన్ బిజినెస్ పీపుల్ కానీ, లేకపోతే స్పెసిఫిక్గా ఫారిన్ కంపెనీస్లో వర్క్ చేసి ఇండియాలో ఉన్న వాళ్ళు, ఇండియన్స్ కానీ, మెట్రోలో వర్క్ చేసిన స్పెషలిస్ట్ కానీ, ఇలాంటి వాళ్ళని ఆ బాడీలో పెట్టబోతున్నారు. ఫైనాన్షియల్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకుని వచ్చాం, దెన్ బిజినెస్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకుని వచ్చాం. ఒకటి బ్యాంకింగ్ డిమానిటైజేషన్ వన్ ఆస్పెక్ట్స్, దెన్ డిజిటల్ ఎకానమీ, కరెన్సీ అంటే బ్లాక్ మార్కెట్ తగ్గించడం, దెన్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్. లైక్ దట్ ఈ రైల్వే డెవలప్మెంట్ అథారిటీ కూడా ఆ విధంగానే రైల్వే యాక్టివిటీస్లో ఆ మార్పులు తీసుకుని వస్తుంది. ఇండిపెండెన్స్ బిఫోర్ అయితే రైల్వే బడ్జెట్ ప్రామినెంట్ బడ్జెట్ ఉండేది కాబట్టి దాన్ని స్పెసిఫిక్గా విడిగా పెట్టారు. ఇప్పుడు ఈరోజు కామన్ బడ్జెట్లోకి మిక్స్ చేసి రైల్వే బడ్జెట్ కూడా ఒక డిపార్ట్మెంట్ వింగ్లను తీసుకుని వచ్చి దానివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి దెన్ ఫారిన్ కంపెనీస్ కానీ, ఫారిన్ లైన్స్ యాక్టివ్ ప్లేయర్స్ కానీ రావాలంటే వాళ్ళకి ఒక సెపరేట్ బాడీ ఆఫ్ గైడెన్స్ ఉండాలి. సేమ్ రైల్వే మినిస్టర్, రైల్వే జిఎం, రైల్వే అథారిటీస్ ఉన్నారని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ వర్షనే వింటారు, లేదంటే వాళ్ళ వింగే చూస్తారు అంతే తప్ప ఒక సెపరేట్ వ్యూ, హోలిస్టిక్ వ్యూ, ప్రజలకి ఏంటి ఇంపార్టెంట్, లేదా భారతదేశానికి ఏంటి ఇంపార్టెంట్, ఫ్యూచర్ ఏముంటుంది. దీంట్లో రైల్వే డెవలప్మెంట్ మేజర్గా వాళ్ళ డ్యూటీస్ కానీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే టారిఫ్ ఫిక్సేషన్, లేదంటే ఈ ట్రాక్ యూటిలైజేషన్ ఏ విధంగా యూటిలైజ్ చేస్తాం, డబ్లింగ్ కానీ, ఎక్స్ట్రా లైన్స్ ఏ విధంగా, ఎక్కడ హై పెర్ఫార్మెన్స్ ఉన్నాయి, ఏ రైల్వే జోన్స్ బెటర్గా పెర్ఫార్మ్ చేస్తున్నాయి, దానికి ఎందుకు కారణాలు ఏంటి, ఇతర రైల్వే జోన్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు రైల్వే డెవలప్మెంట్ మన రైల్వే జోన్ అని వైజాగ్ ప్రథమంగా అడుగుతున్నాం, అలాగే ఒక 4-5 కూడా అడుగుతున్నారు. దానికి ఒక పాలసీ, అంటే ఏదో పొలిటికల్ ప్రెషర్, ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఒక రైల్వే జోన్ ఇవ్వకుండా ఈ రైల్వే డెవలప్మెంట్ అథారిటీ ఈ కారణాలు ఫుల్ఫిల్ అయితే ఒక రైల్వే జోన్ ఇస్తాము అని ఒక గైడ్ లైన్స్ రావడానికి ఒక అథారిటీ కింద ఉంటుంది. దెన్ ఈ రైల్వే యాక్టివిటీలో కూడా ఫెసిలిటీస్ పెంచడం కానీ, సేఫ్టీ పెంచడం కానీ, సెక్యూరిటీ పెంచడం కానీ, ఆ టెక్నాలజీ ఏది యాంటీ లాకింగ్ డివైస్ కానీ, లేకపోతే ఈ యాక్సిడెంట్స్ యాంటీ కొలిజన్ డివైస్, ఈ డివైజెస్ వీటిలో ఏంటంటే ఇండియన్ ఐఐటి కూడా బాగా టెక్నాలజీ కానీ సజెషన్స్ వస్తున్నాయి. సైమల్టేనియస్ ఫారిన్ కంపెనీస్ కూడా ఉన్నాయి. దానికి రేట్ కంపారిజన్ కానీ రికమెండేటరీ బాడీగా రైల్వే డెవలప్మెంట్ అథారిటీ పనిచేయబోతుంది. శంకర్రావు గారు,
భారతీయ రైల్వే వ్యవస్థ ప్రస్తుతం అనేక సంస్థాగత సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. మరి కొత్తగా రైల్వే అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఈ సంస్థ ముందున్నటువంటి ప్రధానమైన సవాళ్ళు ఏమిటి? ఈ సంస్థ ఆ సవాళ్ళను ఏ విధంగా అధిగమించాలి? రైల్వేల్లో ముఖ్యంగా ప్రధానమైన సమస్య నిధులు. ఈరోజు కనుక మీరు చూస్తే ప్రయాణికుల రవాణా మీద 30,000 కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోతుంది. సరుకు రవాణా మీద ముఖ్యంగా ఎసెన్షియల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్పోర్ట్లో 5,000 కోట్ల రూపాయలు అక్కడ నష్టపోతున్నాం. మూడోది 4 మెట్రో సిటీస్ ఉన్నాయి. మద్రాస్ కానివ్వండి, బాంబే కానివ్వండి, లేకపోతే కలకట్టా కానివ్వండి, సికింద్రాబాద్ కానివ్వండి, మెట్రో ట్రైన్స్ మూలాన 5,000 కోట్ల రూపాయలు లాస్ వస్తుంది. ఈ టోటల్గా చూసుకుంటే సుమారుగా ఒక 50,000 కోట్ల రూపాయలు రైల్వేలకి లాస్ వస్తుంది. ఇవాళ ఆర్డీఏ పెడతా ఉన్నారు, బాగానే ఉంది, సంస్కరణలు కావాలి. ఈ దేశంలో ఒక భాగంగా రైల్వే కార్మికులు కూడా ఈ దేశంలో ఒక భాగస్తులే. మేము కూడా సంస్కరణలు కావాలంటున్నాం. సంస్కరణలు కావాలంటే సంస్కరణలు ఏ విధంగా ఉండాలి, దాని మీద ఎక్కడైనా ఇంతవరకు పార్లమెంట్లో కానివ్వండి ఎక్కడైనా చర్చ జరిగిందా? ఈ యొక్క వివేక్ దేబ్రాయ్ కమిటీ రిపోర్ట్ కానివ్వండి, అంతకుముందు ఇచ్చిన రాకేష్ మోహన్ కమిటీ రిపోర్ట్ మీద ఎక్కడైనా పార్లమెంట్లో కానీ బయట కానీ దీని మీద చర్చ జరిగిందా? 125 కోట్ల ప్రజలకి ఏకైక రవాణా సదుపాయం ఉన్న సంస్థ ఇవాళ రైల్వేలు మాత్రమే. మిగతా ఎన్నో ఉండండి, విమానాలు ఉండొచ్చు, బస్సులు ఉండొచ్చు, లేకపోతే లారీలు ఉండొచ్చు, అనేక రకాలైన ట్రాన్స్పోర్టు విభాగాలు ఉన్నాయి. అయితే ఇవాళ మెయిన్గా 125 కోట్ల మందికి రవాణా సదుపాయం కల్పిస్తున్న ఏకైక సంస్థ రైల్వేలు. మనం ఎంతసేపు ఫారిన్ కంట్రీస్ని ఉదాహరణగా తీసుకుంటున్నాం. జపాన్లో, చైనాలో బుల్లెట్ ట్రైన్స్ నడుస్తున్నాయి. లేకపోతే అమెరికాలో అసలు ట్రైన్ సర్వీసెస్ లేవు, ఓన్లీ రవాణా సదుపాయాలు ఉన్నాయి, గూడ్స్ ట్రైన్స్ రన్ అవుతున్నాయి. ఇవి చూస్తున్నాం. కానీ వాళ్ళ జనసంఖ్య ఎంత, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అక్కడ ఆ దేశం, అలాగే భారతదేశంలో ఉన్న జనాభా సంఖ్య ఎంత, వీళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, వీళ్ళ యొక్క బాగోగులు చూసే విధానం గవర్నమెంట్ ఆలోచనలో లేదు. నిజంగా సంస్కరణలు, కొత్త రైళ్లు వేయటానికి, కొత్త స్టేషన్లు అభివృద్ధి చేయడానికి, లేకపోతే రైల్వేలో సౌకర్యాలు అభివృద్ధి చేయడానికి ఎవరు కాదన్నారు. ఈ ఆర్డీఏ తీసుకురావడం మెయిన్ కారణం పార్లమెంట్లో పేర్స్ పెంచడానికి అవకాశం లేకుండా ఉంది. రాజకీయ కారణాల మూలాన ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా పేర్లు పెంచడానికి అవకాశం దొరకట్లేదు. లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు రూపాయి తగ్గించారు, 2 రూపాయలు తగ్గించారు, 3 రూపాయలు తగ్గించిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇది కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలకి రైల్వేలు గత 10 సంవత్సరాలుగా ఉపయోగపడింది. దాన్ని సంస్కరించడం కోసం ఆర్డీఐని తీసుకొచ్చి ఈ 50,000 కోట్ల రూపాయలు ఎవరి మీద వేస్తారు? ఈరోజు ఇప్పుడు మీకు పెట్టుబడి రావాలంటే ఎవరన్నా ఈ లైన్ తీసుకుందాం అనుకున్నారు అనుకోండి, మీరు ఏవైతే లూప్ హోల్స్ చెప్పారు, ఏవైతే మైనస్లు ఉన్నాయో దాన్ని డిస్కస్ చేయడానికి రైల్వే బోర్డు వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కొన్ని గణనీయమైన నిర్ణయాలు తీసుకున్నారు. దాన్ని హర్షిస్తున్నాం. కొత్త ట్రైన్స్ ప్రవేశపెట్టకూడదు, ఎందుకంటే ఉన్న ట్రాక్ 120% ఆల్రెడీ ఆక్యుపై ఉంది. కొత్త రైల్వే లైన్లు కంప్లీట్ అయితే తప్పితే కొత్త రైలు వేయడానికి అవకాశం లేదు. బాగానే ఉంది. అలాంటి నిర్ణయాలు మేము హర్షిస్తాం. అంతేగాని ఇవాళ 120% 100 రైళ్ళు నడపాల్సిన 120 రైళ్ళు నడిపిస్తుంటే ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తీసుకురావాలంటే వాడికి ఎక్కడి నుంచి రైలు నడుపుతాడు? ట్రాక్ ఏది అసలు? నరేంద్ర గారు, రైల్వే వ్యవస్థ పరిపుష్టవంతం కావాలంటే నాణ్యతా ప్రమాణాలు పెంచాలి, మౌలిక సదుపాయాల పట్ల దృష్టి సారించాలి, ముఖ్యంగా ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయాలి. మరి ఈ అన్ని అంశాల పట్ల ఈ రైల్వే అభివృద్ధి సంస్థ ఏ విధంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది? ఆర్థిక సంస్కరణల ప్రారంభం నుండి ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. రైల్వే మంత్రులంతా కూడా కొన్ని రాజకీయ కారణాలతో తమ నియోజకవర్గాల్లో రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రాధాన్యత రంగాలకి పట్ల కేటాయింపులు జరగకపోవటం, మరొక రైల్వేలో ఛార్జీలు పెంచకుండా తమ మీద ప్రతిభ చూపించినట్టు, ప్రజలకు మేలు చేసినట్టు భద్రతాపరమైన అంశాలు, ఉదాహరణకి లాలూ ప్రసాద్ యాదవ్ని మంచి అత్యుత్తమ రైల్వే మంత్రిగా విదేశాల యూనివర్సిటీలు పిలిచి ఆయనతో ఉపన్యాసాలు ఇప్పించాయి. ఆయన చేసిన పని ఏంటి? రైల్వే భద్రత పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. రైల్వే ఆస్తుల్ని ప్రైవేటు వాళ్ళకి బదలాయించి ఆదాయం పెంచారు. ఆ విధంగా రైల్వే ఛార్జీలు పెంచకుండా రైల్వే లాభాలు తీసుకొచ్చారని చెప్పి రైల్వే భద్రతకు ఒక విధంగా తీవ్రమైనటువంటి ప్రమాదకర పరిస్థితులను తీసుకొచ్చారు. ఆ విధంగా నిర్లక్ష్యం చేసి వచ్చారు. దీనికి చేయాలంటే పూర్వం రైల్వే వ్యవస్థకి ఒక భద్రతాపరంగా అనేక వ్యవస్థలు ఉండేవి. మారిన టెక్నాలజీకి అనుగుణంగా మార్చడం కోసం ఉన్న ప్రతి కొన్ని 2-3 కిలోమీటర్లకు ఒక గార్డు ఉండటం, రైల్వే లైన్ని చూడటం, ఇలాంటి సిస్టమ్స్ అన్ని కూడా ఇప్పుడు తీశారు.
తీసేసినప్పుడు నూతన టెక్నాలజీ సిస్టమ్ దాంట్లో రావాలి, అది పూర్తిగా రాలేదు. రాకపోవడం వలన రైల్వే ప్రమాదాలు తరచు జరుగుతున్నాయి. అయితే రోడ్డు ప్రమాదాలతో పోల్చుకుంటే రైల్వే ప్రమాదాలు తక్కువగా, మనం రైల్వే ఏదో చాలా ఎక్కువ అనుకుంటున్నాం. చనిపోయే ప్రజలు కానీ ప్రపంచం మొత్తం మీద కూడా రైల్వే అనేది చాలా సురక్షితమైనటువంటి రవాణా వ్యవస్థ గుర్తిస్తున్నారు. రోడ్డు కానీ విమానం కానీ మిగతా వాటి కన్నా ఇది చాలా, అదేవిధంగా చాలా తక్కువ వేగంతో ప్రయాణం చేసేటువంటి ఒక అవకాశం కూడా ఉంటుంది. దీనికి మౌలిక సదుపాయాలు కేంద్రీకరించడం పట్ల అవసరమైనటువంటి మోడర్న్ టెక్నాలజీని తీసుకొచ్చి రైల్వే లైన్లో కానీ, సిగ్నలింగ్ సిస్టంలో కానీ, రైల్వే వ్యవస్థ నిర్వహణలో కానీ తీసుకురావడం, మేనేజ్మెంట్లో కానీ ఈ తీసుకురావడంలో చాలా జాప్యం జరిగింది, తగినటువంటి తీసుకురాలేదు. ఇది రైల్వేకి ప్రత్యేక బడ్జెట్ ఉన్నప్పుడు కూడా ప్రత్యేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అన్ని ఉన్నా కూడా తీసుకురాలేపారు. ఇలా కొత్తగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల ఏమాత్రం తీసుకొస్తుందో ఏంటో. ఇది కేవలం ప్రభుత్వం బాధ్యత తప్పుకొని వేరే విధంగా, ఉదాహరణకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ వచ్చింది, ఇది అలాగే వచ్చింది. దాన్ని రావడం వలన అనేకటువంటి సంస్థలు, ఇన్సూరెన్స్ సంస్థలు వ్యాపారంలోకి వచ్చాయి, కానీ ప్రజలకు ఏం జరిగింది అనేది చెప్పడం కష్టం ఉంది. ఒక సంస్కరణలు కూడా ప్రజలకు మేలు జరగాలి, ఆ దిశలో ప్రయత్నాలు జరగాల్సి ఉంది. శ్రీనివాస్ గారు, రైల్వే అభివృద్ధి సంస్థ ఏర్పాటుతో రైల్వే ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఛార్జీల పెరుగుదలకు అనుగుణంగా రైల్వే ప్రయాణికుల సౌకర్యాలు ఏ మేరకు మెరుగుపడే పరిస్థితి ఉందంటారు? ఇంచుమించు 164 సంవత్సరాల చరిత్ర ఉన్న రైల్వే బోర్డు. ఈ 70 సంవత్సరాల స్వాతంత్రం పోతే ఇంచుమించు 100 సంవత్సరాలు బ్రిటిష్ గవర్నమెంట్లోనే ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం 5 నుంచి 10% మాత్రమే రైల్వేలో అభివృద్ధి. ఏ గవర్నమెంట్ అన్న పక్కన పెట్టండి, ఇప్పుడు వచ్చిన తర్వాత ఏదో ఒక ప్రత్యేకమైన బోర్డు పెట్టడం, దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. గత సంవత్సరం 1,81,000 కోట్లు, 89,000 కోట్లు బడ్జెట్ ఉంటే దాన్ని 1,31,000 కోట్లకి ఇప్పుడు తగ్గించారు. ఇంకా 50,000 కోట్లు తగ్గింది ఇక్కడ బడ్జెట్. దాంతోపాటు అందరూ చెప్తుంది ఏంటంటే బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్లో 90,000 నుంచి 1,00,000 కోట్లు కేవలం ఉద్యోగాల జీతాలకే సరిపోతున్నాయి. మిగతా ఈ రైల్వేలకి అంటే ఆధునీకరించడానికి కానీ, ప్రయాణికుల భద్రత విషయంలో కానీ, రైల్వే లైన్స్ పెంచడానికి కానీ వీటికి పెట్టడానికి అసలు అక్కడ డబ్బు లేదు. ఈ సందర్భంలోని బాగా పెట్టుకోవాల్సింది ఏంటంటే రైల్వేలు అనేవి ఆస్తి, ప్రభుత్వ ఆస్తి. అదేవిధంగా ప్రజలు కూడా ప్రభుత్వ సంపద, ఒక జాతీయ సంపద. ప్రజలన్నా కూడా ఒక జాతీయ సంపద కింద లెక్క. ప్రజల రక్షణ అవసరాలకి, ప్రజల మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి రైల్వేల మీద ఏ విధమైన బోర్డులు తీసుకొని పెట్టినా, లేకపోతే కేటాయింపులు చేసినా ఏదైనా అది ఉపయోగం ఉంటుంది. ఇప్పటికే కనీసం గేట్లు, రైల్వే గేట్లు లేని మొండి గేట్లు అంటారు చూసారా, అవి కూడా లేన్లు చాలా ఉన్నాయి. మన ఈ మధ్యకాలంలో చూసే 1-2 సంవత్సరాల క్రితం తెలంగాణలో బస్సు యాక్సిడెంట్ చాలా మంది మాసాపేట ఏరియాలో ఇటువంటి వాటిలో ఉన్నాయి. ఇంకా మనం ఆ స్థితిలో ఉన్నాం. 160 సంవత్సరాల తర్వాత కూడా అవి ఆధునీకరించుకోలేకపోయాం. ఒక పక్క నుంచి మన బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడుతున్నాం మనం. అంటే పూర్తి స్థాయిలో ఇటువంటి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ ఆధునీకరించుకుంటే ఏదైనా ఉపయోగం ఉంటుంది. ఖచ్చితంగా రేట్లు పెంచినా దానివల్ల హర్షిస్తారు ప్రజలు. ఎందుకంటే ఇలా బస్సులు కానీ లేకపోతే ఫ్లైట్స్ కానీ వీటిని కంపేర్ చేసుకుంటే పేదవాడికి చాలా అనుకూలమైనది రైల్వేది. 2 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారంటే దాని మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సదుపాయాలన్నీ కల్పించిన తర్వాత మీరు ఏ బోర్డు పెట్టినా లేకపోతే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దానికి ఉపయోగం ఉంటుంది. దేశ ప్రగతిలో భారతీయ రైల్వే వ్యవస్థను మమేకం చేయడానికి, భాగస్వామ్యం చేయడానికి మోదీ సర్కార్ రైల్వే సంస్కరణలు వేగవంతం చేసింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైల్వే సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించారు. మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయాలు రైల్వే ప్రగతికి ఏ విధంగా దోహదపడతాయి, ఎలాంటి సత్ఫలితాలు అందిస్తాయి? మోడీ గారు ఏదైతే డైరెక్షన్ తీసుకున్నారో ఆ డైరెక్షన్లోనే రైల్వే డెవలప్మెంట్ అథారిటీ అనేది వచ్చింది. రైల్వే లైన్స్ ఏవైతే పనిచేస్తున్నాయో ఎఫిషియెంట్గా ఏంటి ఇవన్నీ కూడా చూస్తారు. సైమల్టేనియస్గా ప్రైవేట్ కాంపిటీషన్ ఎలాగ వస్తుంది అంటే వీరు ఇప్పుడు విశాఖపట్నం రైల్వే డెవలప్మెంట్కి ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. రాజమండ్రి ఇదివరకునే అక్కడ ఇస్తే ఒక చిన్న కాంప్లెక్స్ స్టార్ట్ చేశారు. అంటే ప్యాసింజర్ ఎమ్యూనిటీస్తో పాటు ఏదైతే మల్టీ కాంప్లెక్స్ ఏదైతే ఏరియా ఉన్నదో 5 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న ఏరియా రైల్వే స్టేషన్స్ అంటే మల్టీ మోడల్గా ఫంక్షనల్గా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్యాసింజర్స్ ఎవరైనా వెళ్ళినా వెయిట్ చేయడానికి ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే విచిత్రమైన విషయం రైల్వేలో ఎక్కువ శాతం మెన్నే ఉంటారు. ఇప్పుడు ఉమెన్ కూడా ఉద్యోగాలు ఇవ్వడం చేశారు. వాళ్ళకి టాయిలెట్లు ఉండవంటండి. అంటే ఎక్కువగా వాళ్ళకున్న కన్వీనియన్స్ ఏదైతే లేడీస్ ఎక్స్పెక్ట్ చేసే కన్వీనియన్సెస్ ఉండవంటండి రైల్వేలో పనిచేసినప్పుడు. సో అలాంటి ఇబ్బందులు ఉన్నాయి రైల్వే ఎంప్లాయీస్కి. అవి కూడా డెవలప్ అవుతుంది ఆటోమేటిక్గా. ఏదైతే ప్యాసింజర్ ఫెసిలిటీస్, మార్కెటింగ్ అంటే రెవెన్యూ జనరేట్ చేసే విధంగా రైల్వే స్టేషన్స్ తయారు చేయబోతున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, ఎఫిషియన్సీ పెరిగి రెవెన్యూ వస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ క్లౌ బ్యాక్ చేసి రైల్వే ఎంప్లాయీస్కి యూజ్ చేయడానికి ఉంటుంది. ఒకటి గ్రహించాలి, 95% పెట్రోల్, డీజిల్ ఏవైతే లిక్విడ్ ప్రోడక్ట్స్ ఉన్నదో రైల్వే ట్రాన్స్పోర్ట్ చేసేదండి.
గత జీఎంలో అవని గత రైల్వే మినిస్టర్స్ అవని అది ఏ శాతం తెచ్చారంటే 10%కి తెచ్చారు, 20%. అంటే మిగతావన్నీ వాటర్ వేస్ మీద వెళ్ళిపోతున్నాయి, లేకపోతే రోడ్ వేస్ మీద మెజారిటీ. రైల్వేతో ట్రాన్స్పోర్ట్ అయ్యే పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు రోడ్ వేస్ మీద ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. అది ఫెయిల్యూర్ ఆఫ్ రైల్వేస్ ఆర్ మేనేజ్మెంట్ ఆర్ సైమల్టేనియస్లీ ఎఫిషియన్సీ ఆఫ్ ద రోడ్ వేస్ అవన్నీ అవ్వచ్చు. అప్పుడు ఎంప్లాయీస్ కొంత క్వశ్చన్ చేయవలసింది, క్వశ్చన్ చేయలేదు. సో మనకెందుకు అనుకున్నారు. అలాగే ఎక్కడన్నా ఏ దేశంలో అన్నా కూడా రైల్వే రేటు లేకపోతే ట్రాన్స్పోర్ట్ రేటు రూపాయి పెరుగుతున్నది, కానీ ₹2 తగ్గించిన ₹5 తగ్గించిన ఎక్కడ జరగలేదు. ఉట్టి భారతదేశంలో ఆ విధంగా జరిగింది. అప్పుడు కూడా ఎంప్లాయీస్ అంతే ఆ విధంగా ప్రొటెస్ట్ చేయలేదు. గత ప్రభుత్వాలు ఏ విధంగా చేసి ఆ విధంగా మనం చేసి మాయ చేసి మోసం చేయకూడదు. 100% కొంత పెంచాలి, ఎఫిషియన్సీ పెంచాలి, రైల్వే ఎంప్లాయీస్కి ఫెసిలిటీస్ పెంచాలి. అదేవిధంగా ఎవరైతే ప్యాసింజర్స్ వాళ్ళు పెంచాలని మేము కోరుకుంటున్నాం. మోడీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం రైల్వే డెవలప్మెంట్ అథారిటీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇస్తుంది. 100% దాంట్లో ఉట్టి ఏదో ఐఆర్ఎస్ ఆఫీసర్సే ఉంటారు, రైల్వే ఆఫీసర్స్ ఉంటారని శంకర్రావు గారిని రైల్వే ఎంప్లాయీస్ రిప్రజెంటేటివ్ 100% ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. సో దట్ రైల్వే ఎంప్లాయీస్ బాధలు ఏమైనా ఉన్నా, వాళ్ళ ఇష్యూస్ ఏమైనా సెటిల్ అవని కూడా ఆ బోర్డులో డిస్కస్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని. శంకర్రావు గారు, దేశ ఆర్థిక వ్యవస్థలో రైల్వే రంగానికి చాలా కీలకమైన పాత్ర ఉంది. మరి రైల్వే వ్యవస్థ లాభాల బాట పట్టడానికి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థ కానివ్వండి, ఎలాంటి అంశాలపై దృష్టి సారించాలి? మెయిన్గా రైల్వేల నుంచి వస్తున్న లాభాలు ఎవరికి వెళ్తున్నది మెయిన్గా చూసుకోవాలండి. ఈరోజు పీపీపీ మోడల్లో రైల్వే స్టేషన్స్ 60 ఏళ్ళకి ఇస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషను, విజయవాడ స్టేషన్ మన ఏరియాలో చూసుకుందాం, అలాగే తిరుపతి స్టేషను, ఇవన్నీ. ఇవాళ బయట రియల్ ఎస్టేట్లో రేట్ ఎంత ఉంది? 1 ఎకరం పొలం కొనుక్కోవాలంటే మనకి ఎంత ఉంది? ఈ 90 ఏళ్ళ లేదు ఎంతకి ఇస్తున్నారు? యాక్చువల్గా గవర్నమెంట్కి లాభమా లాసా, లేకపోతే పెట్టుబడిదారులకి స్వర్గధామం కింద రైల్వేలు ఉపయోగపడుతున్నాయనేది చూడాలి. రెండోది, వీళ్ళు ఏమి డెవలప్ చేస్తారు? కాంప్లెక్స్ కట్టారు, ప్లాట్ఫామ్స్ ఏమైనా పెరుగుతాయా? లేకపోతే రిటైరింగ్ రూమ్స్ లాంటివి పెరిగినా వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి కదా, ఆ రేట్లు అందుబాటులో ఉంటాయా? తినుబండారాల షాపులు కానివ్వండి, కాఫీ షాపులు కానివ్వండి, లేకపోతే మెడికల్ షాపులు రానివ్వండి, ఏమన్నా రానివ్వండి, ఆ కాంప్లెక్స్లో దాన్ని రెంట్కి ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది? ఆ లీజ్ తీసుకున్నవాడు అది ఏ రేట్లో ఉంటుంది? ఆ రేట్లు ప్రజల మీద పడవా? ఎంఆర్పి అన్నది ఉంటుంది సార్, దాన్ని బట్టి ఉంటుంది రేట్. సో గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న ఇవాళ రైల్వే స్టేషన్స్ కానివ్వండి, ఇవాళ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న వ్యవస్థలు కానివ్వండి ప్రైవేట్ పరం చేయటం మూలాన గవర్నమెంట్కి ఏ కంట్రోల్ ఉంటుంది? ఈ ఆర్టీఏ పెట్టారు. ఇప్పుడు ఆర్టీఏ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుందని రాస్తున్నారు. ఇందులో రేపు పార్లమెంట్లో ఈ ఆర్టీఏ తరఫున ఇచ్చిన పేర్స్ మీద డిస్కషన్ ఉంటుందా? పార్లమెంట్కి పవర్ ఉందా? లేదు. అలాగే ఇందులో జరిగే సంస్కరణల మీద పార్లమెంట్ ఆపడానికి ఏమైనా అధికారం ఉందా? లేదు. ఆ మినిస్ట్రీకి మాత్రమే ఇచ్చారు. మినిస్ట్రీ అంటే ఎవరండి? మళ్ళీ అదే ఆఫీసర్లు, అదే రైల్వే బోర్డు. అపోజిషన్ ప్రెషర్ పెడితే ఓవర్ రూల్ చేస్తారు. అదే ఆఫీసర్లు, రైల్వే బోర్డులో కూర్చున్న ఆఫీసర్లు వాళ్ళు చేయలేనిది ఆర్డీఏ పెట్టి చేయగలరని మనం అంటున్నాం. ఆర్డీఏని మళ్ళీ ఎవరు కంట్రోల్ చేస్తారండి? అదే రైల్వే బోర్డు. నిష్పాక్షికంగా ఈ ఆర్డీఏ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటే రైల్వే వ్యవస్థ పరిపుష్టం అవుతుంది? మెయిన్గా ఆర్డీఏ ఖచ్చితంగా వాళ్ళు గవర్నమెంట్ నుంచి దే షుడ్ డ్రా మోర్ ఫండ్స్ అండి. వాళ్ళ ఫైనాన్స్ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ ఇవాళ మమేకమైంది. ఈ సంవత్సరం ఉన్న రైల్వేల మీద ఏమైనా చర్చ జరిగిందా పార్లమెంట్లో? రైల్వేల అభివృద్ధి మీద ఏమైనా చర్చ జరిగిందా? రైల్వే సౌకర్యాల మీద ఏమైనా చర్చ జరిగిందా? రైల్వే సేఫ్టీ మీద ఏమైనా జరిగిందా? కనీసం ఒక 5 రోజులు 6 రోజులు రైల్వే పార్లమెంట్ మెంబర్లందరూ దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే వ్యవస్థ మీద మాట్లాడే అవకాశాన్ని ఈరోజు పోగొట్టుకున్నాం. రెండోది, భారీగా ప్రజలకు డబ్బులు ఇచ్చారు బడ్జెట్లో అని చెప్పారు. ఈరోజు మీరు చూస్తే 30% ఓన్లీ రైల్వే బడ్జెట్లో ఫండ్స్ ప్రొవైడ్ చేశారు. 70% ఫండ్స్ 1,300 కోట్లు ఇచ్చారు తెలంగాణకి, 1,500 కోట్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పారు. మిగతా డబ్బులు 30% పోతే 70% స్టేట్ బడ్జెట్ నుంచి రావాలి. మీరు స్టేట్ బడ్జెట్లు 2 వచ్చినాయి. తెలంగాణ బడ్జెట్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వచ్చింది. వాళ్ళు ఏమన్నా రైల్వేలకు అలాట్ చేశారా డబ్బులు? ఏ విధంగా ఇవి ఉపయోగపడతాయి? రియల్గా రైల్వేలని సంస్కరించాలంటే రైల్వేలకి మీరు ఎల్ఐసి నుంచి డబ్బులు తీసుకొస్తారా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి డబ్బులు తీసుకొస్తారా, వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొస్తారా? తీసుకురండి. రియల్గా అవసరమైన చోట ఖర్చు పెట్టండి. బోగీలో సదుపాయాలు కల్పించడానికి ఖర్చు పెట్టండి, ల్యాబొరేటరీస్ అభివృద్ధి చేయడానికి ఖర్చు పెట్టండి, స్టేషన్లో లైటింగ్కి చేయండి, స్టేషన్లో కూర్చోడానికి ప్లాట్ఫామ్ మీద బండి 1 గంట లేట్ అయినప్పుడు కూర్చోడానికి సదుపాయాలు కల్ప చేయండి. అలాగే రిటైరింగ్ రూమ్స్, అలాగే వెయిటింగ్ రూమ్స్ అభివృద్ధి చేయండి.
బుకింగ్ కౌంటర్స్ ఎవరు కూడా ఒక నిమిషం కూడా నిలబడకుండా ఆటోమేటిక్గా టికెట్ వచ్చేట్టుగా ఏర్పాటు చేయండి. దీన్ని మేము హర్షిస్తాం. నరేంద్ర గారు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే ప్రాజెక్టుల విషయంలో ఈ రైల్వే అభివృద్ధి సంస్థ నిర్ణయాలు ఏ విధంగా సహేతుకంగా ఉండాలి, దీనికి సంబంధించి ఈ సంస్థ ఎలాంటి కీలకమైన నిర్ణయాలపై దృష్టి పెట్టాలి? రైల్వేలకి ఫండింగ్ ఎలా చేయాలి అనే దాని మీద ప్రపంచంలోనే వాళ్ళకి ఏకాభిప్రాయం లేదండి. రైల్వే ప్రాజెక్ట్ సంస్కరణలు ఎలా ఉండాలి అనే మీద వరల్డ్ బ్యాంక్ మొట్టమొదటిసారిగా 60s జపాన్లో ఒక రైల్వే మార్గానికి ఫండింగ్ చేసింది. దాని ఎక్స్పీరియన్సెస్ అంత బాగలేవు. దాని బట్ల తర్వాత 82లో లేటెస్ట్గా 2011లో రైల్వే ఫండింగ్ మీద వరల్డ్ బ్యాంక్ స్పెషల్ రిపోర్ట్ జారీ చేసింది. దానిలో ప్రపంచంలో ఎక్కడ కూడా రైల్వే ప్రాజెక్ట్స్ ఆర్ నాట్ ప్రాఫిటబుల్ బై అండ్ లార్జ్. అవి కేవలం ఇవాళ మన ప్రభుత్వం కూడా రైల్వేలు ఫండింగ్ చేసే పరిస్థితుల్లో ఎంత భారీ ఎత్తున ఇవాళ దాదాపు సెక్యూరిటీ భద్రతా పరంగానే దాదాపు ఇవాళ 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. ఈ ఫండింగ్లో ఇంత అమౌంట్ పెట్టేది లేదు. కాబట్టి దాన్ని ప్రైవేటు రంగం నుంచి ఇతరత్ర తీసుకురావడానికి ఒక ఇన్నోవేటివ్ మెథడ్స్ ఆలోచించాల్సి ఉంది వాళ్ళ పార్టిసిపేషన్తో. దానికోసం నిజంగా సంస్కరణలు ఎప్పుడంటే అది ప్రైవేట్ రంగం వచ్చి రావడం వల్ల వినియోగదారులకి లాభం కలగాలి. ఉదాహరణకి టెలికాం రంగంలో ఉన్నారు. ప్రైవేట్ పార్టీలు రావడం వల్ల టెలిఫోన్ ఛార్జీలు బాగా తగ్గిపోయినాయి. అంతకుముందు టెలిఫోన్ ఫ్రీగా దొరుకుతుంది. ఆ విధంగా ఏ రంగంలో సంస్కరణలు అలాంటి ప్రయోజనాలు ఇవ్వట్లేదు. అలాంటి ప్రయోజనాలు ఇవ్వడం కోసం ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ మెషినరీ అనేది ఒక విధంగా రైల్వే మెషినరీ యంత్రాంగం పెద్ద ప్రపంచంలోనే అతి పెద్ద గవర్నమెంట్ యంత్రాంగం అయినప్పుడు కూడా మేనేజ్మెంట్ ఒక విధంగా కొలాప్స్ అయిపోయిందని చెప్పచ్చు. వాళ్ళ దాంట్లో నూతన మేనేజ్మెంట్ రావాలంటే దాంట్లో దాన్ని అనేక విభాగాలు చేసి రైల్వే ట్రాక్ మాత్రం రైల్వే గవర్నమెంట్ నడుపుతూ మిగతా వాటిని పోటీగా ప్రైవేట్ వాళ్ళని కూడా రైల్స్ని ప్రవేశపెట్టి ఆ విధంగా చేసే తప్పితే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉండదు. గత 3 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఆశించిన ఫలితాలు రావట్లేదు. దానికోసం ఇన్నోవేటివ్ మెథడ్స్ చాలా తీసుకోవాల్సి ఉంది. శ్రీనివాస్ గారు, దేశ ఆర్థిక వ్యవస్థకు రైల్వే వ్యవస్థ అనేది జీవనాడి లాంటిది. మరి రైల్వే సంస్కరణకు సంబంధించి ఈ అభివృద్ధి సంస్థ ఏర్పాటు అనేది అతిపెద్ద సంస్కరణగా ఎంతవరకు భావించవచ్చు? ముఖ్యంగా ఈ రైల్వే అభివృద్ధి సంస్థ రైల్వేల సమగ్ర అభివృద్ధికి ఏ విధంగా కృషి చేయాలి? ఒక మంచి సంస్థను తీసుకొచ్చారు. సదుద్దేశం ఎప్పుడే వద్దంటే చిత్తశుద్ధితో అవలంబించడంలో అవుతుంది. ఒకటి 2012లో కకద్గర్ కమిటీ ఒకటి చెప్పింది, ఈ రైల్వేల భద్రతకు కావాల్సింది 1,00,000 కోట్లు కేటాయిస్తేనే భద్రత చేకూరుతుందని. అంటే గతంలో ఇచ్చిన కమిటీలు ఏం చెప్పినాయి అవి కూడా ఈ సంస్థ ఆర్డీఏ సంస్థ కూడా కొంచెం పరిగణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి 1990లో ఈ రైల్వే ఎంప్లాయీస్ 16.52 లక్షలు, ఈ 2015-16కి 14 లక్షలకు చేరుకుంది. 12 లక్షలు ఉన్నారు. ఇప్పుడు 2 లక్షలు తగ్గిందంటే సార్ చెప్పడం. అంటే అప్పటికి ఇప్పటికీ రైల్వేలు అభివృద్ధి చెందుతున్నాయి, రైల్స్ అభివృద్ధి చెందుతున్నాయి, స్టేషన్లు పెరిగినాయి, జనాభా పెరిగారు, ఉద్యోగాల సంఖ్య తగ్గిపోయింది. ముందు వాటి మీద కూడా దృష్టి పెట్టాలి. ఎప్పుడైతే ఎక్కువ ఉద్యోగాలు ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసి ఉంటే ఒక విధమైన ఈ సంస్థకి ఒక మంచి అనుగుణంగా ఒక ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో మౌలిక సదుపాయాలు మనం ఇందాక అనుకున్నట్టు మౌలిక సదుపాయాల మీద మెయిన్ దృష్టి పెట్టాలి. రెండోది రక్షణ. ఈ మౌలిక సదుపాయాలు రక్షణే మెయిన్ రైల్వేకి గుండెగా లాంటివి రెండు కలిసి. ఈ రెండు ముందుకు వెళితే మాత్రం ఖచ్చితంగా ఈ సంస్థకు తగ్గట్టుగా ఒక మంచి చిత్తశుద్ధి చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి సదవకాశాలన్నీ ఉంటాయి, మంచి అవకాశాలన్నీ ముందుకు వెళ్తూ ఉంటాయి. ప్రతిరోజు 2 కోట్ల మంది ప్రయాణికులు 100 కోట్ల టన్నుల సరుకు రవాణా చేస్తున్న రైల్వే వ్యవస్థ మెరుగైన ఫలితాలు ఇవ్వాలంటే సంస్థాగత సంస్కరణలపై దృష్టి సారించాలి. అందుకు అవసరమైన ప్రమాణాలు నెలకొల్పడంలో రైల్వే అభివృద్ధి సంస్థ కీలకమైన పాత్ర పోషించాలని నిపుణులు కోరుకుంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.